గాదే ఇన్నయ్య అరెస్ట్ అయి 2 రోజులు అవుతా ఉంది. సో ఆయన గురించి చాలా పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. అటు మీడియాలో కానీ కొంత మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇటు గాదే ఇన్నయ్యతో పాటు కొంతమంది మాలాంటి వాళ్ళ మీడియా వాళ్ళ పైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున కొంత దుష్ప్రచారం జరుగుతుంది. దాని గురించి కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. అయితే ఒకసారి గాదే ఇన్నయ్య గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. చాలామంది ఎవరైతే గాదే ఇన్నయ్యను విమర్శిస్తున్నారో ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు 1995-96లో లొంగిపోవడం, దానికంటే ముందే లొంగిపోవడం జరిగింది. ఆ 95-96 నుంచి కూడా ఆయన కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం కోసం, ప్రజా ఉద్యమాల్లో, అదేవిధంగా అనాథ పిల్లల గురించి ఆయన తన యొక్క జీవితం ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతోంది. 30 సంవత్సరాల పాటుగా తన యొక్క జీవితం మొత్తం కూడా సమాజం కోసం త్యాగం చేస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి గాదే ఇన్నయ్య. అలాంటి వ్యక్తి పైన ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఆయన మావోయిస్టులో పనిచేసి చెప్పేసి ఆయన పైన ఒక మావోయిస్టు ముద్ర వేసేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. కొంతమంది మీడియా కూడా ఆయన మాజీ మావోయిస్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో 30 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు నేను చెప్తా ఉన్నాను కదా, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు ఎవరైతే కేసీఆర్ సీఎం కావాలన్నా, కేసీఆర్ సీఎం అయినా కానీ, లేకపోతే కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవించినా కానీ, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న తెలంగాణలో కేవలం గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తుల యొక్క త్యాగాల వల్లనే ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ నిజంగా చెప్తున్నాం కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమన్నా స్కోప్ ఉండేనా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బలపడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత బలపడ్డది అంటే 100% ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినా, బండి సంజయ్ కేంద్ర మంత్రి అయినా, ఇప్పుడు ఇంతమంది ఎంపీలు గెలిచినా అది కేవలం గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తుల యొక్క త్యాగాల వల్లనే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసి తెలంగాణ భావజాల వ్యాప్తిలో చాలా కీలక పాత్ర పోషించడంలో ఈరోజు ఇన్నయ్య గారి పాత్ర నిజంగా చరిత్రలో చాలా గొప్పది. ఆయన యొక్క పాత్ర తెలంగాణ చరిత్ర తీసుకుంటే ఈరోజు కేసీఆర్ అని చాలామంది అంటున్నారు కదా, అసలు కేసీఆర్ కంటే ముందే తెలంగాణ జెండాను పట్టినటువంటి గొప్ప వ్యక్తి గాదే ఇన్నయ్య. కేసీఆర్ కంటే ముందే, కేసీఆర్ అన్న కనీసం ఏం చేసిండు, అధికారం ఏది మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. కానీ ఆయన మావోయిస్ట్ ఎప్పుడైతే ఆనాడు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రజాక్షేత్రంలో ఉండి లొంగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బహుజన ఉద్యమాల్లో కావచ్చు, ముఖ్యంగా అనాథ పిల్లలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆయన చేసినట్టు 30 సంవత్సరాలు ఆయన చేసిన పాత్ర చాలా గొప్పది. ఈరోజు ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు తెలంగాణలో ఎమ్మెల్యే అవుతున్నా, మంత్రులు అవుతున్నా, కేంద్ర మంత్రులు అవుతున్నా, ముఖ్యమంత్రులు అవుతున్నా, కానీ ఈరోజు పార్టీలు బలపడుతున్నా కానీ దానికి కారణం కేవలం గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తులు త్యాగాల వల్లనే అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాకపోతే బీజేపీ బలపడుతుండేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంది? కనీసం బీజేపీకి స్కోప్ ఉండేనా? లేదు కదా. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు సీఎం కావడం కూడా గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తుల వల్లనే. మొన్న 2023 ఎన్నికల్లో కూడా కేసీఆర్ను ఓడించడానికి గాదే ఇన్నయ్య బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగింది కదా. అనేకమైనటువంటి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానం ప్రశ్నించింది కదా. దాంతోటే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2014 ముందు నుంచి 2001 నుంచి అసలు బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండేదా, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎజెండాను ఫిక్స్ చేసింది. ఎజెండాను ఈ రెండింటి ఫిక్స్ చేసింది ఎవరు? గాదే ఇన్నయ్య కదా. 100% అంతే కదా. కానీ ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడతలేరు. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి కనీసం గాదే ఇన్నయ్య గురించి మాట్లాడుతుంది. రోజు 10 సంవత్సరాలు సీఎంగా అనుభవించామంటే గాదే ఇన్నయ్య పెట్టినటువంటి భిక్ష అనుకోవాలి మీరు, మీ కుటుంబం. కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా నువ్వు. పాలమూరు రంగారెడ్డి గురించి అన్ని రకాల విషయాల గురించి మాట్లాడినావు, పాలిటిక్స్ గురించి మాట్లాడినావు, కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి గాదే ఇన్నయ్య గురించి కూడా ఒక మాట మాట్లాడలేదంటే మీ బతుకులేందో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి
నువ్వు చెప్పాలి, సీఎంగా ఉన్నావు కదా, గాదె ఇన్నయ్య గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? గాదె ఇన్నయ్య చలవతోటే కదా మీరు అధికారంలోకి వచ్చింది. అలాంటి వ్యక్తులు చాలామంది పనిచేసారు. అందులో కీలకమైన వ్యక్తి గాదె ఇన్నయ్య కదా. మీరు సీఎం అయింది ఇలాంటి వాళ్ళ సెల్ఫ్తోటే కదా, ఎందుకు మాట్లాడరు మీరు? ఇక భారతీయ జనతా పార్టీ గురించి చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు గాదె ఇన్నయ్య పెట్టిన భిక్షనే ఈరోజు తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అంటే 100% ఇది వాస్తవం. తెలంగాణ రాకపోతే బీజేపీ యొక్క పరిస్థితి ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు గెలిచేది? ఎట్లా ఉండే పరిస్థితి? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు వచ్చింది. దానికి కారణం ఏంది? గాదె ఇన్నయ్య లాంటి వ్యక్తులు కాదా? ఎందుకు మీరు ఇన్నయ్య గారిని ఒక మావోయిస్టుని ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, గాదె ఇన్నయ్య ఏంటి అని 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? ఉద్యమాలను పక్కన పెట్టండి. ఈరోజు అనాథ పిల్లలకి వాళ్ళకి ఐడెంటిటీ కావాలి, వాళ్ళకు ఓటు హక్కు కావాలి, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలి, వాళ్ళకు అనేక రకాల అవకాశాలు కావాలని చెప్పేసి అనాథ పిల్లలకు చట్టాన్ని తీసుకురావడానికి దాదాపు 30 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? గాదె ఇన్నయ్య. ఢిల్లీలో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టించినటువంటి ఘనత గాదె ఇన్నయ్యది. అది మర్చిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అది మర్చిపోతా కొంతమంది ఉన్మాదులు, మత ఉన్మాదులు కూడా మర్చిపోతూ ఉన్నారు. ఏ ఒక్కడికైనా ఇప్పటి వరకు కొన్ని వేల మంది అనాథ పిల్లల్ని చదివించి ఈరోజు వాళ్ళని ఉన్నత స్థాయిలో నిలబెట్టిండు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. అందులో ఈ వేల మంది పిల్లల్లో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు. ఈరోజు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ పరంగా వాళ్ళ ఆ ఫీల్డ్లోకి తీసుకుపోయి వాళ్ళు అక్కడ నేర్పించేసి వాళ్ళ ఉద్యోగులు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గాదె ఇన్నయ్య. ఈరోజు వేల మంది పిల్లలు సార్ అని పిలువరు, నానా అని పిలుస్తారు, వాళ్ళ భార్యని అమ్మ అని పిలుస్తారు. అంతమంది వేల మంది పిల్లలకి ఈరోజు ఆయనే వాళ్ళ నాన్నయిండు, వాళ్ళ భార్య అమ్మాయింది, వాళ్ళని చదివించిండ్రు, వాళ్ళకు తిండి పెట్టిర్రు, వాళ్ళని ఆదుకున్నారు, సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం ఇచ్చిర్రు. ఈరోజు వాళ్ళ ఆశ్రమంలో పెరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతోటి కూడా పెళ్ళిళ్ళు ఘనంగా చేసిండు. సొంత బిడ్డల్లాగా, సొంత కొడుకుల్లాగా చూసుకొని వాళ్ళను ఘనంగా పెళ్ళిళ్ళు చేసినటువంటి ఘనత గాదె ఇన్నయ్యది. అలాంటి ప్రయత్నం విమర్శలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒక్కరైనా కనీసం ఒక భిక్షగాడికి ₹1 ఇచ్చినటువంటి పాపన పోయిందా? ఎవ్వడికి కూడా ఆ చరిత్ర లేదు. ఎవడు కూడా కనీసం పక్కోడికి కనీసం సాయం చేద్దామనే సోయి కూడా ఉండదు. అలాంటి దుర్మార్గులు, అలాంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈరోజు గాదె ఇన్నయ్య గారిని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే, చాలా పెద్ద ఒక్కడికి కూడా సమాజం మీద సోయి ఉండదు, పేద ప్రజలు ఆదుకుందామని సోయి ఉండదు. ఎప్పుడు ఏదంటే అది మతం పేరిట ఒక వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. ఎందుకు గాదె ఇన్నయ్యని మావోయిస్ట్గా ఎందుకు చూస్తూ ఉన్నారు? ఆయన చేసిన సేవ ఏంది చూడండి, ఒకసారి తెలుసుకోండి. ఆశ్రమంకి వెళ్తే మీకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఆశ్రమంకి వెళ్ళి చూడండి, చూస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అనేక పరిస్థితి ఏందో తెలుస్తుంది. కానీ అవేవి తెలుసుకోకుండా, అందుకే నేను ఏమంటా ఉన్నా అంటే, ఈ కొంతమంది మత ఉన్మాదులు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు విషప్రచారం చేస్తున్నారో వాళ్ళకు ఒకటే చెప్తాను, ఫస్ట్ మీరు చదువుకోండి. మీరు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువు లేకపోతే జ్ఞానం రాదు. ఇట్లే ఒక ఉన్మాదత్వంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మిమ్మల్ని చూసి ఆ యేసు ప్రభు కానీ, ఆ అల్లా కానీ, శ్రీరాముడు కానీ ఈ ముగ్గురు బతికుంటే నిజంగా సూసైడ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని చూసి, ఈ మత ఉన్మాదత్వాన్ని చూసి సూసైడ్ చేసుకునే వాళ్ళు. ముఖ్యంగా ఇంకా కొంతమంది హిందుత్వం పేరుతో ఉన్నటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా దిగజారి విమర్శలు చేస్తూ ఉన్నారు. శ్రీరాముడు కనుక బతుకుంటే నిజంగా మీకు కామెంట్స్, మీ పోస్టులు చూసి నిజంగా సూసైడ్ చేసుకునేవాడు. అంత దారుణమైనటువంటి ఉన్మాదత్వంతో బిహేవ్ చేస్తూ ఉన్నారు కొంతమంది మత ఉన్మాదులు. హిందుత్వం పేరిట ఈరోజు దందాలు చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక చాలామంది ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చెప్తే చాలా నీచాతినీచంగా ఉంటాయి. ఇక నేను అవన్నీ లోతులోకి పోతే వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడతాయి. అంత దారుణమైనటువంటి నీచమైనటువంటి బతుకులు వాళ్ళవి. ఒక్కొక్కటి చరిత్ర ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ చరిత్ర మొత్తం నాకు తెలుసు.
ఆ చరిత్ర మొత్తం కూడా నాకు తెలుసు. బయటికి ఎట్లుంటారు, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, అవన్నీ కూడా నాకు పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఇక అవన్నీ లోతులోకి పోదలుచుకోలే, కానీ చెప్తా ఉన్నాను. గాదె ఇన్నయ్య గారి గురించి విమర్శలు చేసేటువంటి అర్హత మీకు లేదు. ఆయన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. ఆయనే 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఈరోజు ఒక స్పీచ్లో బేస్ చేసుకొని ఎన్ఐఏ కేసు పెట్టిందంటే, ఎన్ఐఏ అంటే దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. అది కేసు పెడుతుంది అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది, ఒక చిన్న మన తొలి వెలుగు అనేటువంటి ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియోను బేస్ చేసుకొని ఎన్ఐఏ కేసు పెట్టింది అంటే ఎన్ఐఏ యొక్క క్రెడిబిలిటీ ఏంటిదో అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన ఏం మాట్లాడిండు, అక్కడికి పోయినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నది కదా, పబ్లిక్ డొమైన్లో ఉన్నది కదా, చాలా విషయాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 వరకు మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతలేవు అనేది తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏ లోపం జరుగుతూ ఉంది, ప్రజలు ఎందుకు దీనిపైన ఇంట్రెస్ట్ చూపుతారని తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు ఈరోజు గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళ యొక్క నోరు కనుక నొక్కితే మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇది తెలంగాణ బిడ్డ, ఊరికే అంత ఆషామాషి కాదు. తెలంగాణలో ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని నిజాంను తరిమికొట్టినటువంటి పోరాటాలు కావచ్చు, స్వాతంత్ర సంగ్రామ పోరాటాలు కావచ్చు, లేకపోతే తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, లేకపోతే బహుజన ఉద్యమాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాలు కావచ్చు, ఇక్కడ భూమి పోరాటాలు కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఉద్యమాలు ఉంటాయి. ప్రజలు చైతన్యవంతంతో ఉంటారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ప్రజా ఉద్యమాల వైపు ఉన్నటువంటి గాదె ఇన్నను మీరు రాజు చేస్తే ఇక్కడ తెలంగాణ గొంతు ఆగిపోతుందా? ఖచ్చితంగా గొంతు అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర హోంశాఖ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆగదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు చాలా సీరియస్గా ఉంటారు, ఇక్కడ చైతన్యవంతంతో ఉంటారు. ప్రపంచ దేశాలకే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి గడ్డ మీద అనేక మంది ఉద్యమకారులు తమ యొక్క జీవితాలను త్యాగం చేసిరు, తమ జీవితాలను అర్పించరు కూడా. అంతటి చైతన్య గడ్డను ఈరోజు నోరు నొక్కుదామంటే కుదరద్దు. అది అంత ఈ ఆషామాషి కాదు. మీరు గాదె ఇన్నయ్య నోరు విప్పితే మిగతా వాళ్ళు మాట్లాడరా? బరాబర్ అందరూ మాట్లాడతారు కదా. ఏం జరిగింది అన్యాయం అనేది కోణంలో ఖచ్చితంగా అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ తెలంగాణ సమాజం స్పందిస్తుంది. కానీ కొంతమంది మతోన్మాద ఉచ్చులో ఉన్నటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, దందాలు చేసేటువంటి నీచమైనటువంటి బతుకులు ఎవరైతే ఉంటాయో వాళ్ళ గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. సో ఇది గాదె ఇన్నయ్య గారి గురించి విషయం. మిత్రులారా, ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో